హిమాలయాస్ చూడడం అంటే చాలా మందికి డ్రీమ్. అలాంటిది మీరు దగ్గరికెళ్లారు. ఆ స్నో క్యాప్ మౌంటైన్స్ చూస్తే దట్ ఫీలింగ్ ఇస్ 19,000 feet is not a joke. జెంట్స్ కూడా అలాగా సింగిల్ గా వెళ్ళడానికి అక్కడ కొంచెం ఆలోచిస్తారంట. రోడ్ బాగుంది, సడన్ గా రోడ్ మధ్యలో ఇసుకుంది, సో స్కిడ్ అయిపోయింది బైక్. ఇదే ప్లేస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నా మైండ్ లో అలా ఉండిపోయింది. దట్ ఈస్ వాట్ టుక్ మీ టు ఉమింగ్లా పాస్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. మనలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన హాబీ ఉంటుంది. అందరిలా మనం ఉంటే ఏం బాగుంటుంది? మనం కూడా మనకంటూ ఒక స్పెషల్ స్టైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాం. చాలా మంది తమకున్న అభిరుచితోనే దీన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం నాతో పాటు ఆక్యుపంక్చరిస్ట్ హారిక ఉన్నారు. తను ఏం చేశారో తెలుసా? లే లదాఖ్ లో సింగిల్ గా బైక్ రైడింగ్ చేశారనమాట. ఓమ్లింగా పాస్ కి మామూలుగా జెంట్సే వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. అలాంటిది తను వెళ్ళారు. 3 రోజుల పాటు ట్రావెల్ చేసి అక్కడున్న అద్భుతాలన్నిటినీ చూసొచ్చారు. ఇప్పుడు వాటన్నిటి కూడా మనకి కళ్ళకు కట్టబోతున్నారు. హారికతో మాట్లాడి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. హలో హారిక. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. అవునా? మీరు వస్తున్నారంటే నాకు భలే ఎక్సైటింగ్ గా అనిపించింది. నాకేమో భయం వేసిందండి కెమెరా ఫేస్ చేయాలంటే. అవునా? నాకేమో ఎందుకంటే డ్రైవింగ్, రైడింగ్ అలాంటివి కొన్ని మజా అనిపిస్తాయి కాబట్టి మీతో మాట్లాడి ఇంకొన్ని టెక్నిక్స్ తెలుసుకోవాలి అనుకున్నాను నేను. Sure. ఏంటి అసలు ఒమ్లింగా పాస్ కి వెళ్ళడం ఏంటి? అక్కడ మీరు చేయడం ఏంటి? ఇవంతా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే వెళ్తారు చాలా మంది గానీ సింగిల్ గా ఒక అమ్మాయిగా మీరు వెళ్ళారనేది కొంచెం నాకు సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఏంటి మ్యాటర్? అలా ఎందుకు వెళ్ళాలనిపించింది? అంటే ఉమ్లింగ్లా పాస్ ఇస్ వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్. సో ఇది నాకు ఒక 2 years నుంచి ఇది నా బకెట్ లిస్ట్ లో ఉంది. లైక్ ఐ వాంట్ టు విజిట్ అని. సో బైక్ కొనుక్కున్నాక, బాగా నేర్చుకున్నాక మేబీ వెళ్తా అన్న థాట్ లోనే ఉన్నాను నేను. బట్ ఇట్స్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్. లదాఖ్ తో నా బెస్ట్ ఫ్రెండ్ తో సరదాగా ట్రిప్ కి వెళ్ళాను. సరే కార్లోనే అలా ఒకసారి ఉమింగ్లా వెళ్ళొద్దాము, చూసొద్దాం ఫస్ట్ అది ఎంత ఎత్తునుంది. 19,000 feet ఇస్ నాట్ అ జోక్. సో అక్కడ ఎలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అది మనం ట్యాకిల్ చేయగలమా లేదా, సో అలా కార్లో వెళ్ళొద్దాము అన్న థాట్లోనే ఉన్నాను. అయితే నా ఫ్రెండ్ టోటల్ ట్రిప్ నాది 24 days. 24 డేసా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు మీరు? నేను స్టార్ట్ అయింది శ్రీనగర్ నుంచి. సో శ్రీనగర్. శ్రీనగర్ టు లే అండ్ లదాఖ్ మొత్తం, అండ్ దెన్ మనాలి, బీర్ అండ్ చండీగఢ్. ఇది అన్ని నా బైక్ ప్లాన్. లో వెళ్ళారా? లేదు లేదు, లేదు. ఓన్లీ ఉమింగ్లా, సమ్ Okay. పోర్షన్ ఆఫ్ లదాఖ్ బైక్. అన్ఫార్చునేట్లీ టైం సరిపోలేదు మాకు కార్లో చేయడానికి. ఎందుకంటే తనకు ఓన్లీ 12 days ఆఫ్ లీవ్ ఉన్నాయి. సో షీ హ్యాడ్ టు గో బ్యాక్. తను వెళ్ళిపోయాక నేను ఒక్కదాన్నే ఖాళీగా ఉన్నాను. సో సరే ట్రై చేద్దాం, ఎంత దూరం అయితే అంత దూరం వెళ్ళేసి వద్దాం. అట్లీస్ట్ ఈ టెరెయిన్స్లో బైక్ ఎలా హ్యాండిల్ చేయాలి అన్న ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అని అలా స్టార్ట్ చేసుకుని వెళ్ళాను నేను. అంటే కొంచెం మిడ్ పాయింట్ కంటే ఇంకొంచెం ముందర అనమాట, హాన్లే. అక్కడ ఇస్రో ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఉంది. సరే అదైనా చూసేసి వద్దాం. ఉమింగ్లా వెళ్తానో లేదో తెలీదు, బట్ సిన్స్ ఐ లవ్ సచ్ థింగ్స్, ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ చూసి కొంచెం స్టార్ గేజింగ్ అయినా చేసి వద్దాము అన్న థాట్తో వెళ్ళా. బట్ ఇంకా హాన్లే వరకు రీచ్ అయిపోయాక లేదు, ఐ డూ ఉమింగ్లా అన్న కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో అలా ఉమింగ్లాకి వెళ్ళి రావడం జరిగింది. ఎన్ని రోజులు పట్టింది? లే టు ఉమింగ్లా అయితే రఫ్లీ ఒక 2 and fro సమ్ 750 kilometers కంటే తక్కువే ఉంటుంది. ఇది మొత్తం ఇది చేయడానికి 3 days పడుతుంది. ఓకే. సో లే టు హాన్లే, అండ్ దెన్ యూజువల్లీ అందరూ హాన్లేలో నైట్ హాల్ట్ చేస్తారు ఓకే. బికాస్ ద స్కైస్ ఆర్ లైక్ వెరీ క్లియర్. సో స్టార్ గేజింగ్ దేర్ is really beautiful. అండ్ నెక్స్ట్ డే ఉమింగ్లా మొత్తం పైకెక్కి కిందకి వచ్చేసరికి 1 day, రఫ్లీ ఒక 1 day పడుతుంది మనకి. మామూలుగా అయితే అసలు జెంట్స్ కూడా అలాగా సింగిల్ గా వెళ్ళడానికి అక్కడ కొంచెం ఆలోచిస్తారు అనమాట. ఎందుకంటే రిపేర్స్ లాంటివి రావచ్చు, హెల్త్ ఇష్యూస్, అక్కడ అసలే వెదర్ కండిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటిది మీకు అంటే ఇవన్నీ తెలియకుండా వెళ్ళారా? అయినా సరే చూద్దాం అని వెళ్ళారా? లేదు, నేను లాంగ్ స్కెడ్యూల్ ప్లాన్ చేసుకుంది అయితే అందుకే. ఉమింగ్లా కంటే ముందు నేను ఆల్మోస్ట్ ఒక
8 to 9 డేస్ మిగతా లదాఖ్ చూసాను. సో, ఈ ట్రిప్ స్టార్ట్ అవ్వడం కంటే ముందు 1 మంత్ ముందు మంచిగా బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ అన్నీ చేసుకొని, కావాల్సిన ప్రిపరేషన్ చేసుకొని వెళ్ళాను. కాబట్టి నాకు హెల్త్ ఇష్యూస్ ఎక్కడ రాలేదు. సో, ఈ 8, 9 డేస్ నేను అబ్జర్వ్ చేశాను. హుహు. ఓకే. ఐయామ్ ఏబుల్ టు టేక్ దిస్ వెదర్. బ్రీతింగ్ ఇష్యూస్ రాలేదు. అన్న ఆ ధైర్యం వచ్చిన తర్వాతే ఉమింగ్లా అని అనుకున్నాననమాట. అండ్ వెహికల్‌ది నేను కేర్ తీసుకుందేంటి అంటే, లోకల్ మీకు బైక్ రెంటల్ ఏజెన్సీస్ ఉంటాయి. హుహు. సో, మంచిగా రిసర్చ్ చేసుకొని, ఆ బైక్స్ అన్నీ ట్రై చేసి, కొత్త ఏజెన్సీస్ ఏమున్నాయి, రీసెంట్‌గా లాస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ లోపలివి. ఎందుకంటే బైక్స్ కొత్తయి ఉన్నప్పుడు వేర్ అండ్ టేర్ ఉండదు. ఈవెన్ వీల్స్ కూడా ప్రాబ్లమ్ ఉండదు. సో, అందుకని ఆ రిసర్చ్ చేసుకొని, బైక్స్ అన్నీ ట్రై చేసుకొని, ఐ నారోడ్ డౌన్ ఆన్ వన్ పర్సన్. సో, తనకు కూడా చెప్పి మొత్తం ఐ మధ్యలో ఆగిపోకూడదు. హ్మ్. ఆగిపోతే నేను వదిలేసి వచ్చేస్తా. మీరే తెచ్చుకోండి. అంతే మరి. లేకపోతే మళ్ళీ దాన్నెక్కడ యాహ్! మోసుకొస్తాం. మనం రావడమే కష్టం యెస్. మళ్ళీ. సో, వాళ్ళు చాలా జాగ్రత్తగా నాకు అడిషనల్ ఫిట్టింగ్స్ అన్నీ చేసిచ్చి, పెట్రోల్‌కి, లగేజ్‌కి సో, చాలా కేర్ తీసుకొని ఆ బైక్ మొత్తం కంప్లీట్ సర్వీసింగ్ చేసి ఇచ్చారు. అండ్ లోకల్‌లో నేను ఆ బైక్ కొంత ట్రై చేశా. డైరెక్ట్‌గా ఒమింగ్లాకి ఏసుకెళ్ళిపోతే ఎక్కడ ఏ ప్రాబ్లమ్ వస్తదో తెలీదు. సో, లోకల్‌లో ట్రై చేసి ఒక 2 డేస్ ఓకే. నేను బైక్ అర్థమైంది. ఐ నో హౌ టు హ్యాండిల్ ఇట్ అని ఆ కాన్ఫిడెన్స్ వచ్చాక అప్పుడు ఉమింగ్లా ప్లాన్ చేసుకున్నాననమాట. ఫుడ్ గాని, మెడిసిన్ ఏదైనా క్యారీ చేసారా? బేసిక్ మెడిసిన్స్ హ్మ్. ఖచ్చితంగా ఉండాలండి. ఎవ్వరైనా వెదర్ యూ ఆర్ డూయింగ్ బైకింగ్ ఆర్ ఎనీథింగ్ హ్మ్. బేసిక్ మెడిసిన్స్ అనేది ఖచ్చితంగా క్యారీ చేసుకోవాలి. హ్మ్. ఆ ఆల్టిట్యూడ్‌లో మనం ఇక్కడ ఇన్ హైదరాబాద్ యూ మే బి ఎ సూపర్ ఫిట్ పర్సన్. హ్మ్. బట్ ఆ ఆల్టిట్యూడ్‌కొచ్చేసరికి లే ఈస్ ఆల్సో ఎట్ 12,000 ఫీట్. హ్మ్. సో, 12,000 అండ్ అబవ్ వి ఆర్ నాట్ యూజ్డ్ టు దట్. ఓకే. హైదరాబాద్ ఈస్ అరౌండ్ 1,700 ఫీట్. సో, అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో, బేసిక్ మెడిసిన్స్ అనేది ఎవరైనా క్యారీ చేయాల్సిందే. అండ్ కొంచెం బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇష్యూస్ ఓకే. రాకుండా ఉంటాయి. హిమాలయాస్ చూడడం అంటే చాలా మందికి డ్రీమ్. అలాంటిది మీరు దగ్గరికెళ్లారు. టచ్ చేసేంత దగ్గరికి. ఏమనిపించింది హిమాలయాస్ చూడగానే? ఇట్స్ లైక్ ప్రైడ్ ఆఫ్ ద కంట్రీ సీరియస్‌లీ. ఆ! వ్యూ హిమాలయాది మనకి లే నుంచి చాలా బావుంటుంది. హుహు. మంచిగా ఆ స్నో క్యాప్డ్ మౌంటైన్స్ కనిపిస్తాయి లే నుంచి. ఇప్పటి వరకు సినిమాల్లో, లొకేషన్స్‌లో యెస్. చూసినవి అలా చూస్తుంటే యెస్. రియల్‌గా ఎస్పెషల్లీ హాల్ ఆఫ్ ఫేమ్ అని ఇండియన్ ఆర్మీది ఉంటుంది. హ్మ్. అక్కడి నుంచి ఎవ్రీడే ఈవినింగ్ వాళ్ళు ఒక షో ఉంటుంది. డెడికేటెడ్ టు అవర్ సోల్జర్స్. అక్కడ కూర్చొని అలా ఆ షో చూస్తూ దాని వెనకాల హిమాలయాస్, ఆ స్నో క్యాప్డ్ మౌంటైన్స్ చూస్తే దట్ ఫీలింగ్ ఈస్ డిఫరెంట్ చాలు లైఫ్‌కే ఆల్‌టుగెదర్. అనిపిస్తదేమో. యెస్. అండ్ అక్కడికి వెళ్ళాక అంటే మనం నార్మల్లీ ఇక్కడ రోడ్స్ మీద ఎక్కడైనా ఆర్మీ డ్రెస్ వేసుకున్న వాళ్ళని చూస్తే అది వేరే ఫీల్. బట్ హ్మ్. అక్కడికి వెళ్ళి ఆ కొండల్లో వాళ్ళని అక్కడ చూస్తే వాళ్ళ మీదున్న రెస్పెక్ట్ మనకి 100 టైమ్స్ పెరిగిపోతుంది. హ్మ్. ఇంత కష్టపడుతున్నారా వీళ్ళు మన కోసం. హ్మ్. ఆ ఎక్స్‌ట్రీమ్ వెదర్ కండిషన్స్ హ్మ్. సియాచెన్ లాంటి ప్లేసెస్ ఆహ్, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ చలికి, ఆ ఆల్టిట్యూడ్‌కి. సో, దే ఆర్ జస్ట్ దేర్ ఫైటింగ్ ఫర్ అస్. ఓకే. సో, ఆ రెస్పెక్ట్ చాలా పెరిగిపోతుంది. అక్కడ ఆర్మీ వాళ్ళందరూ నిజమే. యెస్. నేను కూడా కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అలాగే ఫీల్ అయ్యానన్నమాట. యెస్. అప్పుడప్పుడు దానికోసమైనా వెళ్ళాలి. మన దేశం కోసం పోరాడుతున్న ఆర్మీ ఆ! జవాన్లు మన సరిహద్దుల్లో ఎంత కష్టపడుతుంటారో అనేది యెస్. చూడ్డానికైనా మనం కార్గిల్ చూసినా అలానే అనిపిస్తుంది. హ్మ్. అండ్ సియాచిన్ బేస్ క్యాంప్‌కెళ్ళినా కూడా మీకు అలానే అనిపిస్తుంది. కరెక్టే. అంటే మనం ఒక అడ్వెంచర్ కోసం వెళ్ళినా మనకు తెలియకుండానే మనం ఇంకొక అద్భుతాన్ని చూసొస్తాం. యెస్. మామూలుగా అక్కడికి వెళ్తే చాలా ఇబ్బందులు పడతారు. ఒమ్లింగా పాస్‌కి వెళ్ళినప్పుడు అని చెప్పేసంటారు. మరి పేరెంట్స్ ఏం వద్దనలేదా? మదర్ కొంచెం ఆహ్, టెన్షన్ పడ్డారు చెప్పినప్పుడు. హ్మ్. బట్ ఓకే. నేను లేదు మమ్మీ వెళ్ళొస్తాను. హ్మ్. ఐయామ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ మెంటలీ. అంటే ఓకే. తినకు కావాల్సిన రిసర్చ్ ఖచ్చితంగా చేసుకొనుంటది. కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొనుంటుంది అని తెలుసు. అంటే అలా నేను దూకుడుగా హ్మ్. వెళ్ళిపోను. ఇలాంటివైతే చిన్నప్పటి అని నుంచి మనల్ని తెలుసు. చూస్తారు గదా! పేరెంట్స్ యాహ్! కూడా. ఆచితూచి హ్మ్. అడిగేస్తున్నాను అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఇదే ప్లేస్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు?
2 రీజన్స్. వన్, ఇట్ ఈస్ ద వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్. అంటే ఇంతకంటే ఎత్తులో ఏ రోడ్ లేదు ఒక వెహికల్ వెళ్ళడానికి. అది ఆ కుతూహలం. అండ్ 2, నా ఫ్రెండ్స్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళొచ్చారు. వాళ్ళు ఈ రోడ్ ఇచ్చిన డిస్క్రిప్షన్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. ఆ విజువల్స్ నా మైండ్ లో అలా ఉండిపోయింది. సో ఓకే, అది చూడాలి నేను అన్న ఆ కుతూహలం. దట్ ఈస్ వాట్ టుక్ మీ టు ఉమింగ్లా పాస్. సూపర్. మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి బైక్ రైడింగ్ అంటే ఇష్టమా? బైక్స్ అంటే ఇష్టం. బైక్ రైడింగ్ నేను 2018లో నేర్చుకున్నా. అంతకు ముందు వరకు రాదు. అంటే 2 వీలర్ నేను నడిపేదాన్ని. 2 వీలర్ చిన్నప్పుడే నేర్చుకున్నాను. వన్స్ ఐ టర్న్డ్ 18 ఇంకా వెంటనే వెళ్ళి అప్లై చేసేసుకొని అలా. సో బట్ బైక్స్ మాత్రం 2018లో నేర్చుకున్నాను నేను. అంతకు ముందు వరకు రాదు. కరోనా టైంలో కూడా మీరు ఏదో సర్వీస్ చేశారని విన్నాను, నిజమేనా? ఎస్. అంటే నేను కొంత పెరిగింది హైదరాబాద్, పుట్టింది ఇక్కడ. కొంత పెరిగింది హైదరాబాద్. దాని తర్వాత షిఫ్ట్ అయింది బెంగుళూరు డాడీ జాబ్ వల్ల. సో అక్కడ కోవిడ్ అప్పుడు 2020లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు ఎఫెక్టివ్ గవర్నెన్స్ కోసమని. సో వాలంటీర్స్ని హీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఆల్ ద రిలీఫ్ వర్క్. అలా చాలా మంది వాలంటీర్స్ ఎన్రోల్ చేసుకున్నారు. అయితే నేను ఒక ఎన్జిఓ బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు. నేను ఐ వర్క్ ఫర్ మెనీ ఇయర్స్ ఇన్ ఎన్జిఓ సెక్టర్. అండ్ ఆల్సో కొంత క్రైసిస్ మేనేజ్మెంట్ చూసి తెలుసు కాబట్టి ఒక జోన్ కి లీడర్ చేశారు నన్ను. ఇక్కడ మనకి సైబరాబాద్ ఆర్ సంగారెడ్డి ఇలా ఎలా ఉంటాయి డిసిపి జోన్స్, అలా బెంగళూరు కూడా ఉంటాయి అన్నమాట. సో అలా నార్త్ ఈస్ట్ డివిజన్ అని ఆ జోన్ కి ఐ వర్క్ యాజ్ ద మాస్టర్ వాలంటీర్. ఓకే. సో అప్పుడు బానే కోవిడ్ రిలీఫ్ వర్క్ చేశాం. మీరు చదువుకుంది బీటెక్ కదా, అక్యుపంచరిస్ట్ ఎందుకు అయ్యారు మీరు? అంటే there's a saying in India, people first become engineers and then realize what they want to do. నేను ఆ లిస్ట్ లోకి వస్తాను కాబట్టి చదివేసుకుంటాము. నేను ఆ లిస్ట్ లోకి వస్తానండి. ఆ బీటెక్ అయిపోయేసరికి మనకి కొంత మెచ్యూరిటీ అవేర్నెస్ వస్తది. అయిపోయేసరికి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ముందరే తెలిసిపోయింది మనం ఇంజనీరింగ్ మెటీరియల్ కాదు. బట్ ఐ డెంట్ వాంట్ టు స్టాప్ ఎనీథింగ్ ఇన్ బిట్వీన్. ఒక బేసిక్ ప్రొఫెషనల్ డిగ్రీ అనేది అవసరం. సో అందుకని ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి దాని తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఎన్జిఓస్. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? ఐ వాజ్ ఇంటూ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. పిల్లలంటే ఎక్కువ ఇష్టం. సో అక్యుపంచరిస్ట్ గా అక్యుపంచరిస్ట్ గానా? ఓకే. అక్యుపంచరిస్ట్ గా అంటే అండ్ జనరలీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ అండి. బట్ మెయిన్లీ వచ్చే పేషెంట్స్ నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, కొంచెం ఇలా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ కి ఎక్కువ వస్తారు. అంటే కొంచెం రిజల్ట్ చాలా తొందరగా కనిపిస్తుంది వీటిలో. మైగ్రేన్ కి కూడా వస్తుంది. మైగ్రేన్ కూడా ఎస్. సో యు హావ్ ఎన్ ఐడియా. సూదులు ఉన్నాయి నా బ్యాగ్ లో. అమ్మో, అయితే ఒకసారి చూపించాల్సిందే. మీరు నిజంగా ఎలా చేస్తారో ఒకసారి నాకు లైవ్ లో చూపిస్తారా? మేబీ సమ్ అదర్ సెషన్ ఆన్ కంప్లీట్లీ ఆన్ అక్యుపంక్చర్ చేద్దాం ఖచ్చితంగా. నిజంగా రిలీఫ్ ఉంటుందా? ఉంటుంది. అది మీరు చేసాక మీరు చెప్తే బెటర్. అవును, అంటే ఒక సెషన్ తోనే తెలిసిపోతుందా? ఇట్ డిపెండ్స్. అంటే మీ ప్రాబ్లమ్ ని బట్టి, కండిషన్ ని బట్టి, మీ లైఫ్ స్టైల్. నేను ఇది నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను. ట్రీట్మెంట్ 50% మాత్రమే. మిగతా 50% డిపెండ్స్ ఆన్ యువర్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. సో మీరు అది మార్చుకోకపోతే నేను దేవుడిని కాదు, ఇది 100% మార్చేయడానికి మీ హెల్త్ ని. సో మీ ఎఫర్ట్స్ కూడా ఉండాలి. సో ఐ విల్ పుట్ ఇన్ నా 100%. ఆ 50% కి నేను ఖచ్చితంగా వేస్తాను. కరెక్ట్. సో మీ సైడ్ నుంచి ఉండాలి. ఇన్ని ప్రొఫెషన్స్ ఉంటే ఇదే ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు? మా మదర్ కి కొంచెం ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నీ పెయిన్స్ కొంచెం గట్టిగా వచ్చాయి. సో నార్మల్ మెడిసిన్స్ కానీ ఏది ఆవిడకి అంత హెల్ప్ చేయలేదు. సో ఆక్యుపంక్చర్ గురించి తెలుసుకొని ఆవిడ ట్రీట్మెంట్ తీసుకున్నారనమాట. అది తగ్గిపోయిన తర్వాత ఆవిడకి ఎందుకు అనిపించిందో తెలీదు, నువ్వు ఆక్యుపంక్చర్ చెయ్యి బాగుంటుంది అని చెప్పారు. కానీ అసలు ఎప్పుడు నేను లైఫ్ లో చదువు అంటే పారిపోయే క్యాండిడేట్, 60s స్టూడెంట్ స్కూల్లో మొత్తం. నేనేంటి మమ్మీ చదవడం ఏంటి మళ్ళీ, ఇట్స్ అ జోక్ అని నేను లైట్ తీసుకున్నాను దాన్ని. బట్ కోవిడ్ లో జనాలు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అన్నది చూసాక ఎందుకో నాకు ఐ గాట్ దాట్ ఫ్రమ్ విత్ ఇన్. చెయ్యొచ్చు కదా, ఐల్ బీ ఏబుల్ టు హెల్ప్ పీపుల్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ అని అలా ఒక క్యూరియాసిటీతో చదివాను. బట్ సబ్జెక్ట్ గురించి తెలుసుకొని మన
ఏన్షియంట్ సైన్సెస్ హ్మ్. ఇంత లైక్ సో ఇన్ఫర్మేటివ్, సో నాలెడ్జబుల్. అంటే ఐ ఫెల్ట్ లైక్ అప్పుడు అనిపించింది ఇంత హ్మ్. అద్భుతమైన దేశమా ఇండియా. హ్మ్. అక్యుపంక్చర్ వీ హ్యావ్ హిస్టరీ. హ్మ్. లైక్ అగస్త్య మహాముని మర్మకళల్లో ఒకటి. కాకపోతే చైనా వల్లే ఫేమస్ అయింది ఇది. 'సిక్స్త్ సెన్స్' మూవీలో యెస్. ఉంటుంది. సూర్య దానికి చేసిన ముందు మూవీ వరకు 'శృతి హాసన్'. ఎవరికీ పెద్దగా అవును. తెలీదు ఆ! అక్యుపంక్చర్ ఆర్ బోధిధర్మ అవును. ఎవరు అని. సో, ఆయన ఇక్కడ సౌత్ ఆఫ్ ఇండియా నుంచి చైనాకి వెళ్లి వాళ్ళకి చేస్తే హ్మ్. వాళ్ళకి దీని విలువ తెలిసి ఆయన్ని అక్కడే ఉండిపోమని రిక్వెస్ట్ చేశారు. హ్మ్. సో, అలా అక్కడ అక్యుపంక్చర్ ఫేమస్ అయింది. హ్మ్. మనకి సమ్‌హౌ మేబీ ఎందుకంటే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత అవర్ బేసిక్ సర్వైవల్ మోడ్‌లోకెళ్ళిపోయాం. సో, మేబీ అప్పుడు నాలెడ్జ్ పోయిందో తెలీదు. బట్ అక్యుపంక్చర్ అంతగా మనలో లేదు. ఇప్పుడిప్పుడు మళ్ళీ వస్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్. మీ ప్రొఫెషన్‌లో బెస్ట్ మూమెంట్ ఏంటి? నేను ఈ ప్రొఫెషన్‌ని సెలెక్ట్ చేసుకొని తప్పు చేయలేదురా బాబు అని ఎప్పుడైనా అనిపించిందా? మా ఫాదర్ చనిపోయింది కార్డియాక్ అరెస్ట్ వల్ల. ఓహో! సో షటిల్ ఆడుతూ సడెన్‌గా కొలాప్స్ అయిపోయారనమాట. ఆహా! సో, క్లాస్‌లో ఆహ్, అది ఒక మొమెంట్ అన్నమాట. సో, అప్పుడు మాకు చెప్పారు. ఇలా ఎవరికైనా మీరు ముందర ఉన్న వాళ్ళకొస్తే ఈ పాయింట్స్ వేస్తే హ్మ్. యూ విల్ గివ్ దెమ్ అట్‌లీస్ట్ 2, 3 అవర్స్. ఓకే. వాళ్ళు హాస్పిటల్‌కెళ్ళే వరకు. ఇమ్మీడియేట్‌గా మనం అవైలబిలిటీలో ఉండి ఆ పాయింట్స్ వేస్తే హుహు. వాళ్ళ 2, 3 అవర్స్ సస్టెయిన్ అవుతుందది. సో, ఆ పాయింట్‌కి నేను చాలా కనెక్ట్ అయ్యా. హ్మ్. ఎందుకంటే నేను ఎప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నా బ్యాగ్‌లో ఎప్పుడూ ఆ మెడిసిన్స్ పెట్టుకొని తిరిగేదాన్ని. బ్లడ్ థిన్నర్ అండ్ ఇంకొకటి నాలుక కింద పెడతారు సార్బిట్రేట్. నా ముందర ఎవరైనా ఇలా హ్మ్. పడిపోతే ఐ విల్ జరిగితే బి ఏబుల్ టు హెల్ప్ మంచిగా. దెమ్ అని. సో, థాట్ వాస్ ద మొమెంట్. వావ్! ఓకే. మేబీ ఇందుకే నేను దీనికొచ్చానేమో అని అనిపిచ్చింది. హ్మ్. అండ్ విలేజెస్ సైడ్‌కి హెల్త్ క్యాంప్స్‌కి అలా వెళ్ళినప్పుడు ఏజ్డ్ పీపుల్ ఉంటారు గదా! వాళ్ళు చాలా ఏళ్ల నుంచి మోకాళ్ళ నొప్పులతో వీటిలతో ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఫస్ట్ టైమ్‌కే కొంచెం డిఫరెన్స్ రిలీఫ్ వస్తుంది. తెలుస్తుంది. హ్మ్. సో, అది తెలిసి వాళ్ళు హ్యాపీగా హ్మ్. అసలు ఆ హ్యాపీనెస్‌తో బ్లెస్ చేస్తారు కదా! అవును. అది చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ ముఖంలో సంతోషం అవి యెస్. చూస్తే మనకు కూడా యెస్. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. సో, ఐ థింక్ దీస్ మొమెంట్స్ మేక్ మీ ఫీల్ ఓకే. హ్మ్. కరెక్ట్ పనే చేస్తున్నాను. ఓకే. బైక్ అడ్వెంచర్స్ చేసే వాళ్ళకి మీరిచ్చే ఏదైనా సజెషన్ ఉందా? ఏదైనా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం గాని? యెస్. ఫస్ట్ థింగ్ బైక్ అనే కాదు ఎవరు లదాఖ్ లాంటి ప్లేసెస్‌కి వెళ్ళాలన్నా బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ మీరు ఒక 15, 20 డేస్ ముందైనా స్టార్ట్ చేయండి. అక్లిమటైజేషన్ చాలా ఈజీ అవుతుంది. పెద్ద ఇష్యూస్ ఉండవు. అండ్ నార్మల్లీ మనం ఇక్కడ నార్మల్ రోడ్‌లో 100 అలా ఈజీగా నడిపేయొచ్చు. బట్ ఆ టెరైన్స్‌లో కొంచెం స్పీడ్ ఒక లిమిట్‌లో పెట్టుకొని నడపడం బెటర్. ఎందుకంటే ఒక కర్వ్ ఎప్పుడొస్తుందో తెలీదు. ఆ నెక్స్ట్ రోడ్ స్ట్రెచ్ ఎలా ఉంటుందో తెలీదు. సో, కేర్‌ఫుల్‌గా కొంచెం మన స్పీడ్ అనేది తగ్గించుకొని హ్మ్. నడపడం చాలా బెటర్. అండ్ బైకింగ్ గేర్ వేసుకోవాలి హ్మ్. ఖచ్చితంగా. ఎందుకంటే ఆహ్, లైక్ దిస్ హ్యాపెండ్ విత్ మీ ఆన్ ద వే టు హాన్లే. రోడ్ బావుంది. సడెన్‌గా రోడ్ మధ్యలో ఇసుకుంది. సో, స్కిడ్ హుహు. అయిపోయింది బైక్. సో, బైకింగ్ గేర్ లేకుండా రైడర్స్ జాకెట్ అండ్ నీ క్యాప్స్ ఇవి లేకుండా వెళ్తే ఎముకలు ఇరిగితే అక్కడ ఏ అంబులెన్స్ రాదు. ఓహ్! సో, యూ రియల్లీ హావ్ టు గో ప్రిపేర్డ్. హ్మ్. మొత్తం ఫుల్ ప్రొటెక్షన్ ఉండాలి బాడీకి. ఓకే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఉమింగ్లా పాస్‌కి వెళ్ళేటప్పుడు ఇంకొక అడిషనల్ మెజర్ ఏం తీసుకోవాలి అంటే ఆక్సిజన్ స్ప్రేస్ దొరుకుతాయండి. హుహు. లేలో ఎక్కడ ఏ మెడికల్ షాప్‌లో అడిగినా యూ విల్ గెట్ ఇట్. సో, ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకుండా ఖచ్చితంగా ఆక్సిజన్ స్ప్రే ఒక్కటైనా తీసుకెళ్తే హ్మ్. ఆ ఆల్టిట్యూడ్‌కి మనకేమవుతుందో చెప్పలేం. ఐ've ఓకే. సీన్ పీపుల్ గెట్ బ్రెత్‌లెస్. మిమ్మల్ని చూసిన తర్వాత ఎవరైనా ఇన్‌స్పైర్ అయ్యి మళ్ళీ ఈ వొమింగ్లా క్లాస్‌కి వెళ్ళడానికి ఏమన్నా ట్రై చేస్తున్నారా? ఇంకా నాకు తెలీదు. ఎవరు? నేనెవరిని అడగలేదు. హ్మ్. ఒకరిద్దరైతే ఆ ఫోటోస్ చూసి చాలా బావుంది. ఎవ్రీ ఇయర్ ట్రావెల్ చేయాలనుకుంటున్నాం గానీ వర్క్ వల్ల స్టక్ అయిపోయాం. హ్మ్. సో, నో ఐ థింక్ హ్మ్. వి నీడ్ టు టేక్ టైమ్ ఆఫ్ ఫర్ అవర్ అండ్ ట్రావెలింగ్ అన్న మెసేజెస్ అయితే వచ్చాయి. ఓకే. ఉమింగ్‌లా అయితే ఇంకా తెలీదు. వొమింగ్లా ఇంకా అందరికి మాకు చూపించేసావులే మేము వెళ్ళకపోయినా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా! ఆ వీడియోస్ అవి చూసి యెస్. నిజంగా చాలా బావుంటుంది చూడ్డానికి. నాకు కూడా విజువలైజ్ చేసుకుని అసలు హిమాలయాస్ అంటేనే అబ్బా! ఒక వైబ్రేషన్ ఇంకంతే.
మీరు టచ్ చేసి వచ్చారు. చాలు హ్యాపీ కదా! థాంక్ యూ హారిక. థాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. థ్యాంక్ యూ సో థాంక్ మచ్ యూ సో అండి. మచ్.